హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హిమా కృష్ణ. ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ టీనా శ్రావ్య వివాదాస్పదంలో చిక్కుకున్నారు. మనం ఆదివాసులు ఎంతగానో పూజించే, తెలంగాణ ప్రాంతీయులు ఎంతగానో పూజించే సమ్మక్క సారలమ్మ జాతరలో తన పెంపుడు కుక్కను బెల్లంతో సమర్పించి కొంతమంది పాజిటివ్ గా, కొంతమంది నెగిటివ్ గా స్పందిస్తున్నారు. ఈ టాపిక్ మీద మనతో మాట్లాడడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు నాతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, రీసెంట్ గా చాలా ఒక కాంట్రవర్సీ ఇష్యూ జరుగుతుంది. సమ్మక్క సారలమ్మ జాతర అంటే తెలంగాణ ప్రాంతీయ వాసులకు కానీ ఆదివాసులకు కానీ చాలా ఫేమస్ అది. సో అందులో తన పెంచుకుంటున్న పెంపుడు కుక్కకి అనారోగ్య కారణంగా తన బెల్లం సమర్పించి పక్కనే ఆ తూకంలో అంటే మనుషులు ఎంత వెయిట్ ఉన్నారో అంత వెయిట్ చూస్తారు, బట్ తన పెంచుకుంటున్న కుక్కని కూర్చోబెట్టింది అని చెప్పి చాలా మంది అమ్మవారిని అవమానించారు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. సో దాని గురించి మీరేం చెప్తారు? ఖచ్చితంగా తెలంగాణ ఒకటే కాదు, ఆ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ సమ్మక్క సారలక్క చుట్టూ ఉన్నటువంటి అడవి ప్రాంతంలో ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఇంకా ఆ పక్క చుట్టుపక్కల ఉన్నటువంటి అందరూ కూడా ముఖ్యంగా అడవి బిడ్డలు, అంటే అమాయకంగా ఉండే అడవి బిడ్డలు, అంటే నాగరికతకు దూరంగా ఉండేవాళ్ళు, వాళ్ళు ఇష్టంగా కొలుచుకునేటువంటి దేవత ఏంటంటే సమ్మక్క సారలమ్మ. ప్రతి సంవత్సరం విడిచి సంవత్సరం వైభవంగా చేసుకుంటారు. అది 300 రోజుల దర్శనం ఉంటుంది. దానికి సంవత్సరం ఇచ్చి వేడుకగా చేసుకుంటారు. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే గుడి లేని దేవాలయం అది. అంటే మూసి ఏ ఆగమ శాస్త్రం ప్రకారం ఒక సర్క్యూట్ దేవాలయం కట్టబడి ఉండదు, ఓపెన్గా ఉంటుంది. రూపం ఉండదు అంటే మనందరికీ దేవతలు అన్ని రూపాలు ఉంటాయి, మన ఏ దేవత తీసుకుని ఉంటుంది. కానీ అక్కడ కుంకుమ భరణి ఉంటుంది. అంటే మనకందరికీ తెలుసు సమ్మక్క సారక్కటువంటి కథ. ఆ కాకతీయుల రాజుల మీద పోరాడడం, ఆ తర్వాత చిరుకలగుట్ట దగ్గరికి వెళ్ళి ఆమె అదృశ్యమైపోవడం, ఆ అదృశ్యమైన ప్రాంతంలోనే ఆ కుంకుమ భరణి రూపంలో ఆమె వెలిసిందని చెప్పి అత్యంత విశ్వాసంగా, నమ్మకంగా అడవి బిడ్డలు కొలుచుకునేటువంటి దైవం. అంటే అక్కడే కాదు, ఎక్కడైనా రకరకాల సాంప్రదాయాలు ఉంటాయి. సాంప్రదాయాల విషయంలో చాలా రకం ఉంటాయి. మనం కొన్ని దేవాలయాలకు వెళ్తే ఆ పులిహోరను, స్వీటో ఏదో పెట్టుకుంటారు, కొందరు సమర్పించుకుంటారు, మొక్కుకుంటారు. అక్కడ సాంప్రదాయం ఏంటంటే బెల్లాన్ని అమ్మవారికి కానుకగా ఇస్తారు. ఆ ఇచ్చే కానుక ఎలా ఉంటుందంటే తమ కోసం ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, తనకి ఏదైనా మంచి జరగాలనుకున్నప్పుడు, తనకి ఏదైనా ఆపద ఉన్నప్పుడు, ఆపద తొలగిపోవాలనుకున్నప్పుడు వాళ్ళు ఆ అమ్మవారికి, ఆ సమ్మక్క సారల అమ్మవారికి మొక్కుకుంటూ, ఎలా మొక్కుకుంటారంటే తన ఎత్తు బెల్లాన్ని అక్కడ బెల్లాన్ని బంగారం అని వ్యవహరిస్తారు. అంటే తన ఎత్తు బంగారం ఇస్తాము, 2 ఎత్తుల బంగారం ఇస్తాము, 5 ఎత్తుల బంగారం ఇస్తాం. అంటే ఆడొక 10 కిలోలు ఉండనుకోండి, 5 ఎత్తులు అంటే 50 కిలో, 5 టైమ్స్ ఎక్కువ ఇస్తారు. ఆ తూకం చేసుకున్న బంగారాన్ని అమ్మవారికి సమర్పించుకుంటే మళ్ళీ వచ్చే భక్తులకు అక్కడ సమర్పణ చేసేటువంటి బెల్లాన్నే, బంగారాన్ని ప్రసాదంగా భక్తులకు ఇస్తూ ఉంటాడు. అక్కడ నిలవై ఉండదు, అది అంతా కూడా మళ్ళీ ప్రసాదంగా ఇస్తుంటారు. దాన్ని బెల్లం అని ఎవరు వ్యవహరించరు, బంగారం వ్యవహరిస్తారు. సో ఇక్కడే స్పష్టంగా అర్థమైపోతుంది ఆ అమ్మవారి కొలిచే విధానం ఏంటంటే తన ఆపద ఉన్నప్పుడు, తనకు ప్రాబ్లం ఉన్నప్పుడు, ప్రాబ్లం సాల్వ్ అవ్వాలన్నా లేదా తనకేదో మంచి జరగాలి, కలిసి రావాలనుకున్నప్పుడు మొక్కుకుంటారు. అట్లాగే ఈ టీనా శ్రావ్య అనే ఆర్టిస్టు, మన సినిమా ఆర్టిస్టు, కమిటీ కుర్రాళ్ళు లాంటి సినిమాలో నటించింది. సరే, ఆమె వ్యక్తిగతంగా ప్రొఫెషనలిస్ట్ ఏదైనప్పటికీ ఆమె అక్కడికి వెళ్ళింది తన పెంపుడు కుక్క ఎత్తు బంగారాన్ని, బెల్లాన్ని సమర్పించింది. దీన్ని కొందరు సెంటిమెంట్గా ఫీల్ అయ్యేవాళ్ళు, సెన్సిటివ్గా ఫీల్ అయ్యేవాళ్ళు, అదేంటి మేము ఎంతో ప్రతిష్టాత్మకంగా, ఎంతో నమ్మకంగా, ఎంతో విశ్వాసంగా కొలుచుకుంటాం, మేము మా ఎత్తు బంగారాన్ని ఇస్తుంటే ఒక కుక్క పిల్లని అమ్మవారికి ఆ ఎత్తు బంగారం ఎలా ఇస్తామని కొందరు అంటున్నారు. అంటే మనుషులు కూర్చుని వాస్తవానికి అమ్మవారికి అభ్యంతరం లేదు. అమ్మవారికి అభ్యంతరం ఎందుకు ఉండదు చెప్పు, దేవుళ్ళకి ఎందుకు ఉండదు అంటే మనం భక్త కన్నప్ప కథ తీసుకుంటే అక్కడ భక్త కన్నప్ప ఆయన అడవి బిడ్డే, అత్యంత విశ్వాసంతో శివుణ్ణి కొలుచుకుంటాడు. సరే, కథా విషయం అది నిజమా, యథార్థమా, అబద్ధం అంటే వేరే విషయం. అక్కడ ఏం జరుగుతుంది, తన మాంసాన్ని ప్రసాదంగా పెడతాడు, స్వీకరించాడుగా శివుడు. కొన్ని దేవాలయాల్లో మద్యపానాన్ని, మన వైన్స్ అవి కూడా ఇస్తున్నారు. సో మన ఊర్లలో గ్రామాల్లో గ్రామ దేవత కూడా పోస్తూ ఉంటారు. అంటే ఎవరి నమ్మకం వాళ్ళది. తాను అలా పెంపుడు కుక్క, అంటే పెంపుడు కుక్క మనకు తెలుసు. ఈ రోజుల్లో కుక్క పిల్లని తన ఇంటి వ్యక్తిగా భావిస్తుంటాం మనం.
వాళ్ళకి ఆ కుక్క పిల్ల స్పాన్ వచ్చేసి 10 years ప్లస్ ఆర్ 2 ఉంటుంది. యావరేజ్గా 10 ఏళ్ళు 12 8 ఏళ్ళు బ్రతుకుతుంది. ఒకవేళ వయసు రీత్యా అది మరణించినా కూడా వాళ్ళు అత్యంత బాధపడుతూ చాలా సందర్భంలో అంత్యక్రియలు చేసిన వాళ్ళని చూసాం. ఆ కుటుంబ వ్యక్తి కోల్పోతే ఎంత బాధపడేదో చూస్తున్నాం. అంటే తమ సంతానంగానో తన తోబుట్టుగానో భావిస్తూ దానికి ఏదైనా జరిగితే బాధపడుతూ ఉంటారు కదా. సో అట్లాంటి సమస్య ఏదో ఆ టీను శ్రావణి గారికి వచ్చి ఉండవచ్చు. ఆ ఆపద అమ్మవారికి మొక్కుకుంది అంటే ఆ కష్టం తీరింది అంటే మరి అమ్మవారికి మొక్కు చెల్లించాలి కాబట్టి ఆమె నమ్మకంగానే ఆమె విశ్వాసంగానే చెల్లించింది. దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఆమె హేళన చేసినట్టు కాదు. ఇంకా అంటే తన కష్టం గురించి మాట్లాడలే. ఒక జంతు ప్రేమతుడు జంతువు గురించి మాట్లాడినప్పుడు ఇంకా ఆమెను అభినందించాలే కానీ దాని విపరీత అర్థాలు తీయొద్దని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్.